తిరుమల శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం కొనసాగుతోంది. కాసేపట్లో స్వామివారి ఉత్తర ద్వార దర్శనాలను టీటీడీ మూసివేయనుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయజీరామ్ అందిస్తారు. తిరుమల శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం నేటి అర్ధరాత్రి 12 గంటల సమయంతో పూర్తిగా కూడా ముగియనుంది. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేసింది. రోజుకి 60 నుంచి 70 వేల మంది పైచులకు భక్తులు శ్రీవారిని ఇప్పటికీ కూడా దర్శించుకున్నారు. రమారమి మనం చూసుకున్నట్టయితే 6 నుంచి 7 లక్షలకు పైచులకు కూడా ఇప్పటికీ భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇవాళ అర్ధరాత్రి దాటిన తరువాత టీటీడీ యొక్క పత్రికా ప్రకటన విభాగం ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చినటువంటి పూర్తి సమాచారంతో కూడా మనం చెప్పుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇప్పటికీ కూడా ఇవాళ చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు పోటెత్తుతూనే ఉన్నారు. శ్రీవారిని తమ మనసులో తలుచుకుంటూ కూడా ఏడాదికి ఒక్కసారి తెలిసేటువంటి ఉత్తర ద్వార దర్శనం ద్వారా కూడా శ్రీవారిని దర్శించుకొని తామందరం కూడా పుణ్యలోకాలకు వెళ్ళాలనేటువంటి ఒకే ఒక నానుడితో ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనానికి కూడా ఇంతటి ప్రశస్తి వచ్చింది. ఉత్తర ద్వార దర్శనం అంటేనే ఒక తిరుమలలో ప్రత్యేకం. ఏడాదికి ఒకసారి వచ్చేటువంటి ఈ యొక్క దర్శనానికి భక్తులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. గతంలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి అని 48 గంటలు మాత్రమే ఈ యొక్క శ్రీవారి దర్శనం కల్పించేవారు. కానీ ప్రస్తుతం ఈ యొక్క దర్శనాన్ని దాదాపు 10 రోజుల పాటు పొడిగించి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కరుణా కటాక్షాలు కల్పించాలనేటువంటి భావంతో కూడా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేసింది. అయితే ఇటువంటి ఈ యొక్క ఆలోచనల దిశగా కూడా వెళ్తుందా ఏంటి అనేటువంటిది రాబోయే ఏడాదికి వైకుంఠ ఏకాదశికి పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తం మీద జరిగినటువంటి ఈ యొక్క ద్వాదర్శనం ఏదైతే ఉందో పూర్తిగా కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి మూల విరాట్ను దర్శించుకుని వచ్చిన తరువాత కూడా జయ విజయుల నుంచి కూడా ఈ యొక్క మహాలఘు దర్శనాన్ని కూడా టీటీడీ భక్తులకు ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి శ్రీవారి దర్శనం కల్పించాలనేటువంటి ప్రోద్బలంతో మనోభావంతో కూడా ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేటువంటిది. అటు తర్వాత బయట వచ్చిన తర్వాత ఉత్తర ద్వార దర్శనాలు అయితే ఓపెన్ చేసి ఉంటాయి. ఆ యొక్క ఉత్తర ద్వార దర్శనం ద్వారా బయటకు వచ్చేటువంటి పరిస్థితి, అంటే దేవుణ్ణి చుట్టూ రౌండ్ వేసుకొని బయటకు వస్తారు. ఈ యొక్క కాలానికి ఈ యొక్క సమయానికి ప్రతి ఒక్కరు వెయిట్ చేసి ఉండేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. గోవిందనామ స్మరణలతో కూడా తిరుమల ఆలయ మాడా వీధులు కావచ్చు, తిరుమల గర్భాలయం కావచ్చు ఘోరెత్తేటువంటి సిచ్యువేషన్. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం ద్వారా దేవుణ్ణి దర్శించుకోవాలనేటువంటిది కంకణం కట్టుకొని కూడా మరీ తిరుమలకు వస్తున్నారు. ఇప్పటికీ కూడా మనం చూసుకున్నట్టయితే భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతోంది. కెమెరామెన్ సుబ్బుతో జయజీరామ్, HM TV, తిరుపతి.